హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ టన్స్. ఇప్పుడైతే మనం చెన్నైలోని ఎంతో ప్రశాంతంగా ఉండే ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అది ఏదో కాదండి, చెన్నైలోనే ఎంతో ఫేమస్ అయిన టెంపుల్ మన ఇస్కాన్ టెంపుల్. ఇక్కడికి ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపించేలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అలా ఉంటుంది ఇక్కడ నేచర్. అయితే టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ముందుగా గోమాత దర్శనమిస్తుంది. సుమారు 10 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ ఆలయాన్ని ఏప్రిల్ 26, 2012 ఓపెన్ చేశారు. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకి ధూప హారతి అయితే ఇస్తారు ఫ్రెండ్స్. అది ఒక్కసారి వింటే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. అలా ఉంటుంది ఇక్కడ హారతి అయితే. ఈ దేవాలయంలో శ్రీ రాధాకృష్ణ మరియు లలిత మరియు విశాఖ గణాలు, శ్రీ జగన్నాథ స్వామి, బాలదేవ, సుభద్ర దేవతలు అయితే కొలువై ఉన్నారు. ఇక్కడ విగ్రహాలను జైపూర్ మరియు ఒడిశా నుండి ప్రత్యేకంగా తీసుకున్నారు. ఇక్కడ దర్శనం టైమింగ్స్ వచ్చి ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. మళ్ళీ సాయంకాలం అయితే 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అయితే పూజలు అయితే జరుగుతుంది. ఈ ఇస్కాన్ హిస్టరీ చూసుకుంటే ఇస్కాన్ స్థాపకుడు శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద గారు శ్రద్ధగా దీన్ని స్థాపించాల్సిందిగా ఉత్తేజించారు. ఆయన 1970లలో చెన్నైలో ప్రవచనాలు మరియు కార్యక్రమాలు నిర్వహించారు. 1975లో చెన్నైలో మొదటిసారిగా ఇస్కాన్ సెంటర్ ప్రారంభమైంది. ఆ తర్వాత అది కిలోపాక్ టీ నగర్లో తరలించబడింది. ఎంతో ప్రసిద్ధిగా పొందిన ఈ దేవాలయానికి ఇప్పుడు కూడా భారీ ఎత్తున విదేశీకులు కూడా సందర్శిస్తున్నారు. ఈ దేవాలయంలో ఒక మినీ స్టోర్ అయితే అందుబాటులో ఉంది. అందులో మనకి కావాల్సిన పూజా సామాన్లు మరియు అన్ని వస్తువులు లభిస్తాయి. ఈ టెంపుల్ అడ్రస్ వచ్చి హరే కృష్ణ ల్యాండ్, భక్తి వేదాంత స్వామి రోడ్, అక్కరై, సోలింగనల్లూరు, చెన్నైలో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి హిస్టారికల్ ప్లేస్ గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి. Yeah.